హలో ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారండి? నేనైతే సూపర్గా ఉన్నాను. సో మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజు అయితే రెసిపీ ఏం చేస్తున్నాను అంటే, చాలా రోజులు అయింది కదా ఫుడ్ వీడియో పెట్టి, సో చేద్దాం అనిపించింది. సో అందుకోసమే ఇమీడియట్గా వెళ్ళి చూస్తే ఏదైనా బజ్జీ లాగా తినాలనిపించింది. ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా తినడానికి చాలామంది ప్రిఫర్ చేస్తాం కదా. సో అందుకోసమే ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా చాలా ఇష్టంగా తినే రెసిపీస్ ఇవి. ఎగ్ బజ్జీ కానీ, ఆలు బజ్జీ కానీ, పకోడీ కానీ, ఇంకా ఏం చేస్తారు, మిర్చి కానీ, ఇవన్నీ ఒకే టైప్లో చేస్తారు కదా. సో ఇప్పుడు నేనైతే ఆలు బజ్జీ చేసేస్తున్నాను. ఆలు బజ్జీకి కావాల్సిన పదార్థాలు ఏంటివి అంటే, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారము, కొంచెం గరం మసాలా అండ్ సోడా, కొంచెం వాము ఉంటే వేసుకుంటే బాగుంటుంది. సో అవన్నీ వేసి ఇట్లా జారుడుగా వాటర్ పోసి మిక్స్ చేసుకోవాలండి. కొంచెం జారుడుగానే మిక్స్ చేసుకోవాలి. గట్టిగా చేస్తే ఆలు స్లైసెస్కి ఈ పిండి అనేది పట్టదు. కొంచెం లూజ్గా చేస్తే డిప్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో అందుకోసమే ఇలా లూజ్గా అయితే కలిపి పక్కకైతే పెట్టేసుకోండి. సో ఇట్లా ఈ బజ్జీలు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? ఎవరికైనా ఇష్టమే ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ మొత్తం చూసేయండి. అండ్ దీనికి నేనైతే 1 కప్పు శనగపిండి తీసుకున్నాను కాబట్టి 2 పొటాటోస్ అయితే తీసుకున్నాను. ఒకటి బిగ్ సైజ్, ఒకటి స్మాల్ సైజు. సో ఇలా పీల్ ఆఫ్ అయితే చేసేసేయాలి, పొట్టు తీసేయాలండి. కొంతమంది పొట్టుతో కూడా వేస్తారు, అదంతా డిస్టర్బ్ చేస్తుంది పొట్టు ఉంటే, అందుకే రిమూవ్ చేసేసుకున్నాను నేనైతే. తీసేసుకొని ఇలా చాక్ తోటి ఇట్లా స్లైసెస్గా కట్ చేసుకోండి. స్లైసెస్ కంటే మరీ సన్నంగా కాకుండా కొంచెం లావుగా, చూస్తున్నారు కదా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకున్నాను నేను. మనం ఆలు చిప్స్ చేస్తాం కదా, ఆలు చిప్స్కి మరీ సన్నగా స్లైసెస్ కట్ చేసుకుంటాము. దీనికి కొంచెం లావుగా కట్ చేసుకుంటే మనకి తినేటప్పుడు ఆలు ఫ్లేవర్ అనేది వస్తుంది. సో అందుకోసమే నేను చూపించాను చూడండి, అలా అయితే కట్ చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ అయితే తీసేసుకోవాలి. ఆయిల్ తీసేసుకున్న తర్వాత ఆయిల్ మొత్తం హీట్ ఎక్కిన తర్వాత ఇలా ఒక చిన్న అందులో వేసి చూడండి పిండిది. సో కాలిపోయింది, ఆయిల్ అయితే హీట్ ఎక్కేసింది. సో ఆయిల్ ఇలా హీట్ అయిన తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న ఈ శనగపిండిలోకి ఈ ఆలుని కంప్లీట్గా డిప్ చేసి ఆయిల్లోకి వేయాలి. చెప్పాను కదా నేను గట్టిగా చేసుకోకూడదు, ఇలా లూజ్గా చేసుకుంటే మనకు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో అందుకోసమే ఇలా లూజ్గా చేసేసుకొని వేసుకోండి. కొంచెం సోడా వేసాను కాబట్టి నాకైతే పొంగుతున్నాయి. సోడా వేయకపోతే సతికిపోయినట్టు వస్తాయి, చూడడానికి కూడా మంచిగా ఉండదు. సోడా అయితే పక్కా వేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇవి ఇట్లా కాలిపోతూనే ఉంటాయి. సో నేనైతే ఇప్పుడు చెప్పాలనుకునేది ఏంటి అంటే, యాక్చువల్గా నేను ఒక 10 days బ్యాక్ నా యూట్యూబ్ ఛానల్లో మా మమ్మీ వాళ్ళది హోమ్ టూర్ అనేది పోస్ట్ చేశాను కదా, సింగరేణి క్వార్టర్స్ హోమ్ టూర్ అనేది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి దానికి ఇంత రీచ్ వస్తుందని చెప్పి. అది ఆల్మోస్ట్ లేదు, ఆల్రెడీ 20K రీచ్ అయింది. ఆ వీడియోకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అది ఇంకా అలానే ముందుకు వెళ్ళాలని చెప్పి నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అండ్ నేను పెట్టిన వీడియోస్ అన్నీ అలానే రీచ్ కావాలని చెప్పి నేనైతే చాలా ప్రేయర్ చేస్తున్నాను. సో అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, నా ఛానల్కి ఇప్పుడు 1K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నారు. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 1K సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నేనైతే మీతో చాలా మాట్లాడేది ఉంది అనుకున్నాను. యాక్చువల్గా నాకు మాట్లాడాలి అనిపించింది, బట్ 1K సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత హ్యాపీ న్యూస్తో షేర్ చేసుకుందామని చెప్పి వెయిట్ చేస్తున్నాను. సో తొందరగా 1K సబ్స్క్రైబర్స్ అయితే చేసేయండి ఫ్రెండ్స్, వెయిట్ చేస్తున్నా దానికోసమే. సో ఇక్కడైతే నా ఆలు అయితే కాలిపోతుంది. సో ఇటు కూడా ఒక లుక్ వేసేయండి, చెప్పిందే వినడం కాదు, నా రెసిపీ కూడా చూడండి కొంచెం. సో అన్నీ అయితే ఇట్లా మంచిగా పొంగి మంచిగా వచ్చాయి, కరెక్ట్గా వచ్చాయి ప్రాసెస్ అయితే. నేను 2 తీసుకున్నాను కదా, అవి మొత్తం కంప్లీట్ అయ్యే వరకు అయితే చేస్తూనే ఉన్నా. అప్పటికే మా పాప మా హస్బెండ్ అయితే తినేశారు, టేస్ట్ బాగుందని చెప్పారు అప్పుడే. సో తొందరగా ఇంకా లేట్ చేయకుండా నాకైతే 1K సబ్స్క్రైబర్స్ రావాలని చెప్పి మీరందరూ ప్రేయర్ చేయండి. 1K సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత తర్వాతనైతే ఇంకా వేరే ఇంకా ఎక్స్పెక్ట్ చేయని వీడియోస్ అయితే పెడతాను. ఈ మధ్యలో ఇంకా ఎక్కువ లాంగ్ వీడియోస్ పెట్టడానికి అయితే అవ్వలేదు నాకు. ఇంకా ఫుడ్ వీడియో కూడా చాలా రోజులు అయిందని చెప్పి నేనైతే ఫుడ్ వీడియో అయితే పెట్టాను ఇప్పుడు.
ఇంకా నేను కూడా తినాలనిపించింది అని చెప్పి పెట్టేశాను. సో ఆల్రెడీ కాలిపోయాయి కదా, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ది వేయడం ఆయిల్లోకి. ఇది తీసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ చేస్తాను ఫ్రెండ్స్ మీకు. నేను ఇందులోకి పెట్టడానికి స్టఫ్కి ఆనియన్ అండ్ అందులో కొంచెం లెమన్, ఉప్పు, కారం, కొత్తిమీర వేసి స్టఫ్కి అయితే అందులో పెట్టేసుకున్నాను. ఇలా తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. నేను ఆల్రెడీ ఒకసారి తిన్నాను. సో ఇప్పుడు ఇదైతే నేను తినకముందు మా హస్బెండ్కి అయితే టేస్ట్ చూపిస్తున్నాను. చూసేయండి, ఆయనే చెప్తాడు ఎట్లున్నది అనేది. సేమ్ హోటల్ పెట్టుకోవచ్చు అనే స్టైల్లో చేసిండు. సో ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, నేను 2 టైప్స్ ఇక్కడ తిన్నాను అన్నమాట. మీకు ఏ టైప్ ఇష్టమో కమెంట్ చేయండి. నేను కూడా అయితే టేస్ట్ చూశాను. అండ్ నెక్స్ట్ సెకండ్ టైప్ వస్తుంది. ఇది వచ్చేసి గరం గరంగా, అంటే కొంచెం నోటికి కారం కారం తగిలే స్టైల్ అన్నమాట ఇది. అండ్ సెకండ్ స్టైల్ ఎంతమందికి ఇష్టం ఉంటుందో చూద్దాం. కంపల్సరీగా ఈ వీడియో చూసిన వాళ్ళు సెకండ్ స్టైల్ ఎంతమందికి ఇష్టమో అనేది అయితే కమెంట్ చేయండి. ఇదే అండి సెకండ్ స్టైలు. టీ తోటి బజ్జీ అయితే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే సూపర్ ఇష్టం. ఇక తెలంగాణ పిల్ల కదా, నాకైతే ఛాయ్ లేదే ఉండను. ఆ ఛాయ్లకి అన్నీ కావాలి, బిస్కెట్లు కావాలి, బజ్జీ కావాలి, ఏదైనా ఛాయ్ తాగుతూ ఒక బయట చేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది. సో ఈరోజు వీడియో అయితే ఇది అండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికి ఎలా ఇష్టమో ఈ బజ్జీ అనేది కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.